అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వచ్చే ఏడాదిలో పోలవరం 2028 నాటికి అమరావతి తొలిదశ పనులు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. తనను దూషించిన వారిని కూడా క్షమించే గుణం మోదీదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎర్రబస్సు రాదన్న చోటికి ఎయిర్పోర్ట్ వచ్చిందని, అది ఉత్తరాంధ్ర సత్తా అంటూ మంత్రి లోకేష్ పంచ్ డైలాగ్స్ వేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరావు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. It is our responsibility, our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading. One leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. ప్రధానమంత్రి చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది.
అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం. మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది.